శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం సప్తమి తిథి రాత్రి 12 గంటల 13 నిమిషాల వరకు, తదుపరి అష్టమి. మఖా నక్షత్రం రాత్రి 2 గంటల 37 నిమిషాల వరకు, తదుపరి పూర్వ ఫల్గుని. దీన్నే పుబ్బా నక్షత్రం అని కూడా అంటారు. వ్యాఘాత యోగం మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల వరకు, తదుపరి హర్షణ యోగం. గరజీకరణం మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల వరకు, తదుపరి వణిజకరణం. అమృత ఘడియలు రాత్రి 12 గంటల 8 నిమిషాల నుండి 1 గంట 47 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల నుండి 1 గంట 26 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 8 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 14 నిమిషాల నుండి 3 గంటల 53 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే ఈనాడు నక్షత్రం మఖా నక్షత్రం. మఖాపిత పైతృశ్చ మేఖలం పితృభం తథా అని మఖానక్షత్రాన్ని పితృనక్షత్రంగా చెప్పబడుతుంది. ఈ మఖానక్షత్రం పితృనక్షత్రమైనటువంటి ఈ రోజున పితృ సంబంధమైనటువంటి అనువంశిక దోషాలు ఉన్నటువంటి వారు కనుక సూర్యోదయానికి ముందే శివదర్శనం చేసి ఈశ్వరుడికి అభిషేకాన్ని కనుక జరిపించినట్లయితే సమస్తమైనటువంటి ఈ పితృదోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. దీనితో పాటు ఉదయం అవకాశం లేనటువంటి వాళ్ళు పగలంతా ఉపవసించి లేదా మితాహారాన్ని తీసుకొని ఆహార నియమాన్ని పాటించి, ఆహార నియమం పాటించడం అంటే వీటిల్లో ఉపవాసాల్లో అనేకమైనటువంటి విధానాలు మనకు శాస్త్రంలో చెప్పబడ్డాయి. భగవదారాధన చేయాలన్నప్పుడు ఆహార నియమం అనేది తప్పకుండా చేయాలి అన్నారు. ఎట్లాగా, ఎందుకు అంటే భగవదారాధనకు ముందుగా పూర్వాంగంగా కొంత చేయాలి. ఏమిటి పూర్వాంగం అంటే, ఏ దేవతనైతే మనం ఆరాధించబోతూ ఉన్నామో ఆ దేవతకు సంబంధించినటువంటి ఆ నామాన్నంతటినీ కూడా మనం రోజంతా స్మరించాలి, మననం చేస్తూ ఉండాలి, జపిస్తూ ఉండాలి అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఎందుకంటే భగవంతుని మనం చేరుకుండేటటువంటి దీంట్లో భాగంగా సాలోక్య సారూప్య సామీప్యములు అనేటటువంటి ప్రత్యేకంగా కొన్ని విధానాలు చెప్పబడ్డాయి. సాలోక్యం అంటే భగవంతుడు ఏ లోకంలో ఉన్నాడో ఆ లోకానికి చేరటం. సామీప్యం అంటే భగవంతుడికి సమీపంగా చేరటం. సారూప్యం అంటే భగవంతుడు ఏ స్థితిలో ఉన్నాడో, భగవంతుడు ఎటువంటి స్వరూపాన్ని కలిగి ఉన్నాడో మనం కూడా అటువంటి స్వరూపాన్ని కలిగి ఉండడం. ముఖ్యంగా ఈశ్వరారాధనలో పెద్దలు చెప్పేటటువంటి మాట ఏమిటంటే, నా రుద్రో రుద్రమర్చయేత్. రుద్రుడు కానటువంటి వాడు రుద్రుణ్ణి అర్చించలేడు అన్నాడు. మనం ఎట్లండి రుద్రత్వాన్ని మనం ఎలా పొందగలుగుతామంటే, పెద్దలు మరొక గొప్ప మాటని చెప్పారు, దాన్ని సూచించారు. అలా గనక నీవు చేసినట్లయితే సాక్షాత్తు నీవు శివుడివిరా, శివుడి రూపాన్ని పొందడం కాదన్నారు. ఏమిటండి అది అన్నారు. భారే త్రిపుండ్రం యస్య గళే రుద్రాక్షమాలిక వక్త్రే షడక్షరీ స్తోత్రం స రుద్రో నాత్ర సంశయ. నుదుట విభూతి రేఖలను ధరించి, మెడలో రుద్రాక్షమాల ధరించి, నాలుక పైన శివనామాన్ని పంచాక్షరీ సంయుతంగా గనక నీవు నిలిపినట్లయితే, నిలపడం అంటే ఏమిటండి, నాలుక పైన రాసుకోవటం కాదు, నిరంతరం నీవు మననం చేసినట్లయితే నీవు సాక్షాత్తు రుద్రుడి అవుతావురా అన్నారు. దీన్ని ఎప్పుడు పాటించాలండి అన్నారు. కేవలం రుద్రార్చన చేసేటప్పుడు మాత్రమే కాదు, నిరంతరం కూడా నీవు అలాగే రుద్రుడి యందు రమించాలి అన్నారు. అట్లా నీకు అవకాశం లేకపోయినా, అంతటి సాధన నీకు లేకపోయినా శివార్చన చేయడానికి ముందుగా నీవు ఇలా సిద్ధపడి ఉండాలి అని చెప్పారు. ఆ విధంగా రోజంతా గడిపి ప్రదోషకాలంలో కనుక శివదర్శనం శివార్చన చేసినట్లయితే పితృదోషాలు, అజ్ఞాతమైనటువంటి సమస్త దోషాలు, అనువంశిక దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. ఇటువంటి జ్యేష్ఠ శుద్ధ సప్తమి మఖానక్షత్రం నాడు అందరూ యథాశక్తిగా శివారాధన చేసి, అందులో ఇవాళ సోమవారం కాబట్టి సోమార్థధరుడైనటువంటి శంకరుడు అధిష్టానంగా ఉన్నటువంటి వారం ఈరోజు యథాశక్తిగా శివనామాన్ని స్మరించి శివస్తోత్రపారాయణ చేసి శివదర్శనం చేసి శివానుగ్రహానికి అందరూ పాత్రలు అవుతారని ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వ కార్య
నిర్వహణము చక్కగా అవుతుందో, ఏ రాశివారు ఏ సంఖ్యని అదృష్ట సంఖ్యగా నేటికి స్వీకరించబోతున్నారో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ సప్తమి, సోమవారం, నక్షత్రం మఖ. ఇక నేటి ప్రత్యేకత, తిరుపతి గోవిందరాజస్వామి వారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేటటువంటి రోజు కాబట్టి ఇంట్లోనే కూర్చుని ఆ గోవిందరాజ స్మరణని కానీ 108 మార్లు చేస్తే ఏ విధమైన విఘ్నాలు తొలగవు, అనుకూలమైనటువంటి విధానం కలుగుతుందని పెద్దలు చెప్పినటువంటి మాట. నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజ చంద్రులు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గ్రహబలం మధ్యమంగా ఉన్నటువంటి కారణంగా ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి మాత్రమే చేపట్టాలి. అన్నిటికీ మించి తొందరపాటుతనం ఏమాత్రం ఉండనేకూడదు. అనుకూలురైనటువంటి వారు కూడా కొద్దిగా వంచేటటువంటి ఆలోచనతో ఉండొచ్చు అనే అభిప్రాయంతో వ్యవహరించడం చాలా చాలా మంచిది. అనుకోనటువంటి అనవసరమైన ఖర్చులు కొద్దిగా తల మీద పడే అవకాశం ఉంది కాబట్టి అనుక్షణం జాగరూకతతో ఉండి తీరాల్సిందే. చేసేటటువంటి ప్రతి పని కూడా తొందరపాటుతనంతో చేసే పరిస్థితులు ఏర్పడవచ్చు. పని ఆగిపోయినా పర్వాలేదన్నటువంటి ఆలోచనతో నిదానంగా వ్యవహరించడం మాత్రమే సరైనటువంటి అంశం. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని భస్మ జలంతో అభిషేకించినట్లయితే సకల వివాదాలు తొలగడమే కాకుండా నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్నిటా అనుకూలతే గోచరిస్తూ ఉంటుంది. పై అధికారులతో విరోధభావం కలిగి ఏమాత్రము ఉండరు. తమకున్నటువంటి ఆర్థిక లాభం ఏదైతే ఉందో ఆ విషయంలో మంచి నిర్ణయాల్ని మాత్రమే 10 మందిని సంప్రదించి తీసుకోగలుగుతారు. తమకు సంబంధించిన ఆస్తిపాస్తుల వ్యవహారాల్ని స్వయంగా చూసుకునేటటువంటి కారణంగాను, ఎప్పటికప్పుడు ఒక కన్ను వేసి ఉండేటటువంటి కారణంగాను అన్యాక్రాంతం కావడం కానీ, అధర్మానికి అవకాశం జరిగే వీలు కానీ ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని కుంకుమతో పూజించినట్లయితే దాంపత్యంలో అన్యోన్య భావం కలగడమే కాకుండా కుటుంబంలో శుభ కార్యక్రమాలకి అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రయాణాల్లో తక్కువ వేగంతో ప్రయాణించడం చాలా చాలా అవసరం. అవకాశం ఉన్నంతలో వేరే వాహనాన్ని నడపకుండా ఉండడం మరింత ముఖ్యం. కుటుంబంలో దాదాపుగా అందరికీ కూడా ఆరోగ్యంలో లోపం ఉన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షని ఓ రోజు తాము చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి సెలవు పెట్టి చేయించుకోవడం ఎంతైనా అవసరం. అయితే భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి దాంపత్య బంధం మధ్యమంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎవరో ఒకరు తగ్గి వ్యవహరించడం ఎంతైనా అవసరం. సంతానానికి సంబంధించిన విద్య ప్రతిభాత్మకంగా ఉండేటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు దాక్షారామ భీమేశ్వర స్వామి వారిని పసుపుతో అర్చించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి ఖర్చులు అకస్మాత్తుగా తల మీద పడే అవకాశం ఉండొచ్చు. ఆ కారణంగా సొమ్ముని నిల్వ చేసుకుని ఉండడం ఎంతైనా మంచిది. వచ్చేటటువంటి ఆదాయాలు వస్తున్నప్పటికీ కూడా
మానసికమైనటువంటి అనారోగ్యం పెరుగుతూనే ఉంటుంది. దానికి కారణం ఖర్చులు ఇతరమైనటువంటివి కూడా ఎక్కువగా పెరిగేటటువంటి కారణంగా ఉన్నటువంటి ఆ వనరుల్ని జాగ్రత్తగా ఆలోచించుకుని మాత్రమే ఖర్చు చేసుకోకపోయినటువంటి పక్షంలో రుణాన్ని చేయవలసినటువంటి అవసరం రావచ్చు. ఇప్పుడు కానీ రుణాన్ని చేస్తే తీరే అవకాశాలు చాలా తక్కువ కావచ్చు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామివారిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే ధర్మబుద్ధి పెరగడమే కాకుండా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి కారణం వల్ల ఆర్థికమైన లాభం విశేషంగా ఉంటుంది. వ్యాపారంలో దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి ఉంటారు. మాట్లాడే విషయంలో కానీ, ఆర్థికమైనటువంటి ఖర్చును చేసేటువంటి సందర్భంలో కానీ, కుటుంబానికి సంబంధించిన సంతానం అంతా కూడా ఆర్థికంగాను అలాగే హార్దికంగాను కూడా సహాయ సహకారాలని అందించేటటువంటి కారణంగా మానసికంగా దిగులు లేని తనంతో ఉంటారు. ఎవరి దగ్గర ఏ విధమైనటువంటి రుణాన్ని స్వీకరించకూడదు అనే గట్టి నిర్ణయంలో ఉంటారు. అది చెప్పుకోదగ్గటువంటి అంశం కూడా. తక్కువకి భూములు అలాగే ఇతరమైనటువంటి స్థిరమైన ఆస్తులు వచ్చినప్పటికీ కూడా ఆ వైపు కన్నెత్తి చూసే విధానమే ఉండకపోవడం వీరి కుటుంబానికి అత్యంత శ్రేయస్కరం. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం కలగచ్చు. నిరుతి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఆరోగ్యంగా బలంగా ఉంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి విధంగా తమ ప్రవర్తనని కొనసాగిస్తూ ఉంటారు. తాము స్వయంగా ఏ పని చేసినప్పటికీ కూడా మరొకరిని సంప్రదించి మాత్రమే చేసే లక్ష్యంతో ఉంటారు. ఆర్థికంగా ఇతరుల నుండి విరాళాలు వచ్చే అవకాశం ఉండొచ్చు. అలాగే కాక రావాల్సినటువంటి ఎప్పటిప్పటి బకాయిలో కూడా వచ్చేటువంటి కారణంగా ఆర్థికంగా బలంగా కూడా ఉంటారు. ప్రయాణాల్లో మాత్రం తగినటువంటి భద్రతని జాగ్రత్తని పాటించడం అత్యవసరం. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామివారిని పంచ విధాలైనటువంటి పుష్పాలతో అర్చించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఆందోళనకరంగా ఉంటారు. శారీరకంగా మధ్యమ ఆరోగ్యంతో ఉండే అవకాశం ఉంది. ప్రతి విషయానికి కూడా అనవసరమైనటువంటి ఆందోళన మరింతగా పడుతూ ఉండొచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కొద్ది ఆందోళనకరంగా ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి వ్యధకి గురయ్యే అవకాశం ఉంది. ఖర్చులు కూడా అనవసరంగా తల మీద పడేటువంటి కారణంగా మానసికమైనటువంటి బరువు బాధ్యతతో ఉండే అవకాశం ఉండొచ్చు. సంతానం తన మాటని వ్యతిరేకించేటటువంటి కారణంగా విపరీతమైనటువంటి ఆందోళనకి గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. ఈ రోజుకి సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామివారిని చెరకు రసంతో అభిషేకించినట్టయితే ఆరోగ్య లాభం, ఆర్థికమైనటువంటి సంసిద్ధి కలిగే అవకాశం ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అందరినీ కలుపుకుంటూ వెడతారు. ఎవరితోనూ విరోధ భావం లేకుండా ఉంటారు. ఇంతకుముందు విరోధించినటువంటి వారిని కూడా వీరే పలకరించి మళ్ళీ సరైనటువంటి తోవలోనికి తెచ్చుకోగలుగుతారు. వ్యాపారంలో మంచి లాభాన్ని గడించగలిగే అవకాశం ఉంది. మరో చోట ఎక్కడైనా సరే రుణాన్ని చెయ్యాలి అనేటటువంటి ఆలోచనని పూర్తిగా మానేసుకుంటారు. ఎవరైనా వాద వివాదాలని, విరోధాలని, అలాగే ప్రతీకార చర్యల్ని ప్రారంభించబోతూ ఉంటే ఏ విధంగానూ ఆ ప్రభావం తమ మీద పడకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా తమ ప్రవర్తనని తీర్చిదిద్దుకుంటూ ఉంటారు.
వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమ స్థాయిలోనే ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామి వారిని పంచామృతాలతోనూ అభిషేకించినట్లయితే అనుకోకుండా ధనప్రాప్తి కలిగి రుణ విముక్తి అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మాట కఠినంగా ఉంటుంది. అది నిజమైనది, ధర్మబద్ధమైనది అయినప్పటికీ కూడా లౌక్యం లేనటువంటి కారణంగా కొద్ది ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. సొంతమైనటువంటి ఇంటిని నిర్మించుకోవడం లేదా నిర్మింపబడ్డ ఇంటిని కొనుక్కోవడం అనేటటువంటి ఆలోచనతో ఆర్థికమైనటువంటి పొదుపుని విశేషంగా పాటిస్తారు. ఆ విశేషమైన పొదుపు కుటుంబ సభ్యులకి ఇబ్బందిని కలిగించేదిగా ఉండొచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్య అభివృద్ధి విషయంలో విశేషమైన శ్రద్ధని పాటిస్తారు. వారికి ఎక్కువ శ్రమని కలిగించేటటువంటి తీరుగా విద్యా పరిశ్రమను చేయించడంతో తాత్కాలికంగా కుటుంబంలో చిన్నమైనటువంటి అసంతృప్తులు ప్రారంభం కావచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి తప్ప ఈ రోజుకి విశేషంగా ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామి వారిని బంగారపు వస్తువులు ముంచినటువంటి స్వర్ణ జలంతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా ఉంటుంది. సంస్థకు సంబంధించిన కీర్తి ప్రతిష్టలు మరింతగా వ్యాపిస్తూ ఉండొచ్చు. అయితే పాత బకాయిలు వచ్చేటటువంటి విషయంలో మాత్రం కొద్ది జాప్యం జరుగుతూ ఉండే అవకాశం ఉండొచ్చు. తరచు వాద వివాదాలు ఘర్షణలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయాన్ని బట్టి ప్రవర్తించడం చాలా అవసరం. ఆర్థికమైనటువంటి బకాయిల్ని వసూలు చేసుకునేటటువంటి సందర్భంలో వ్యాపారానికి మూలస్తంభమైనటువంటి ప్రధాన వ్యక్తి యొక్క ఆరోగ్యం కొద్దిగా దెబ్బతినేటటువంటి కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణ ఏర్పడే అవకాశం ఉండొచ్చు. అనుకున్నటువంటి ప్రయాణాలు రద్దయ్యే అవకాశం ఉండొచ్చు. అలాగే విందు వినోద కార్యక్రమాలకి వెళ్ళే అవకాశం కుదరకపోవచ్చు కూడా. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి వెండి వస్తువులు ముంచినటువంటి రజత జలంతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వత్రా అనుకూలత గోచరిస్తూ ఉంటుంది. న్యాయస్థానంలో అనుకూలమైనటువంటి తీర్పు లభించే అవకాశం ఉండొచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం కూడా అనుకూలంగానే ఉంటుంది తప్ప నష్టదాయకంగా ఉండే అవకాశం ఏమాత్రం ఉండదు. అనుకోకుండా అతి ముఖ్యమైనటువంటి వారు, ఆత్మీయమైనటువంటి వారు వ్యాపారానికి సహాయ సహకారాలను అందించేటటువంటి కారణంగా పెద్ద బరువు తగ్గేటువంటి అవకాశం ఉండొచ్చు. సంతానం పెద్దలైనటువంటి యజమానుల మాటలను వింటూ ఉండేటటువంటి కారణంగా ఎనలేని సంతోషంతో ఈ రాశివారు ఈ రోజున ఉండగలుగుతారు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని రాగి వస్తువులు ముంచినటువంటి తామ్ర జలంతో అభిషేకించినట్లయితే పాత బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభానికి అవకాశం స్పష్టంగా ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మాత్రం మధ్యమంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న అందరికీ ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అనే మాటని మర్చిపోనేకూడదు. తాము చేస్తున్నటువంటి ఏ వృత్తిపరమైనటువంటి ఆ ఒడిదుడుకులు ఉంటాయో వాటిని స్వయంగా పరిష్కరించుకోవడం కంటే ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి పెద్దల్ని ఆలోచన అడిగి పెద్దల సలహాలకి అనుగుణంగా చేయడం మాత్రమే చాలా మంచిది. లేని పక్షంలో చిన్న చిక్కులు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఎంతో ఆర్థికంగా పెద్దలైనటువంటి వారు, రాజకీయంగా పెద్దలైనటువంటి వారితో న్యాయస్థానంలో ప్రస్తుతం నలుగుతూ ఉన్నటువంటి సమస్య అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. సోమవారం సందర్భంగా
మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుల్ని కాశీ గంగా జలంతో అభిషేకించినట్లయితే రావాల్సినటువంటి బకాయిలన్నీ రావడమే కాకుండా నూతన వ్యాపారాన్ని ప్రారంభించే స్థాయి కూడా కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా సాక్షాత్తు ఆ శంకరుని సర్వ అనుగ్రహము అన్ని రాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు సోమవారం. ఈ సందర్భంగా ఎలాంటి పదార్థ శివలింగాలకు అభిషేకం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, శివమహాపురాణంలో చెప్పబడిన పదార్థ శివలింగాల అభిషేకాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. గృహంలో స్ఫటిక శివలింగం కానీ, పాదరస శివలింగం కానీ, నర్మదా బాణలింగం కానీ ఏర్పాటు చేసుకొని దానికి అభిషేకం చేసుకుంటే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అయితే శివమహాపురాణం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన పదార్థ శివలింగాలను చెప్పడం జరిగింది. ఈ పదార్థ శివలింగాలలో పార్థివ శివలింగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. రకరకాలైన పార్థివ శివలింగాలకు అభిషేకం చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. పార్థివ శివలింగం అంటే మట్టితో తయారు చేయబడిన శివలింగం అని అర్థం. ఎక్కడైనా సరే తడి మట్టి కొద్దిగా తీసుకొని ఆ తడి మట్టిలో కొద్దిగా కస్తూరి కలిపి ఆ తడి మట్టితో శివలింగం తయారు చేసుకొని ఆ శివలింగాన్ని మీ గృహంలో పూజా మందిరంలో ఉంచి 10 రోజుల పాటు అభిషేకం చేసి ఆ తర్వాత ఆ శివలింగాన్ని ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టినా, ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో ఉంచినా దీనివల్ల సిరి సంపదలు కలుగుతాయని శివమహాపురాణంలో చెప్పారు. అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు తడి మట్టిలో కొద్దిగా గంధం కలిపి శివలింగం తయారు చేసుకొని ఆ శివలింగాన్ని ఇంట్లో ఉంచుకొని 20 రోజుల పాటు అభిషేకం చేసి పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి. దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. చాలామందికి వాక్చాతుర్యం తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వాక్చాతుర్యం విశేషంగా పెంపొందింపజేసుకోవటానికి, ఎక్కడికి వెళ్ళినా సరే అనర్గళంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు లభించడానికి తడి మట్టిలో కొద్దిగా పంచదార కలిపి శివలింగం తయారు చేసుకొని ఆ శివలింగాన్ని గృహంలో పూజా మందిరంలో ఉంచి 20 రోజుల పాటు అభిషేకం చేసి ఆ తర్వాత దాన్ని పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి. ఇలా చేస్తే అనర్గళంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, వాక్చాతుర్యం పెరుగుతుంది. అలాగే తడి మట్టిలో కొద్దిగా పసుపు కలిపి శివలింగం తయారు చేసుకొని ఆ శివలింగాన్ని పూజా మందిరంలో ఉంచి 108 రోజుల పాటు అభిషేకం చేసి ఆ తర్వాత పారే నీళ్ళల్లో వదిలిపెట్టినా, ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేసినా సర్వజన వశీకరణ కలుగుతుంది, జనాకర్షణ పెరుగుతుంది, ప్రజాకర్షణ పెరుగుతుంది, మంచి రూపం సౌందర్యం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, సిరి సంపదలు కలుగుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి తడి మట్టిలో కొద్దిగా పసుపు కలిపి శివలింగం తయారు చేసుకొని 108 రోజులు ఈ పదార్థ శివలింగానికి అభిషేకం చేయటం ద్వారా అద్భుత ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే తీవ్రమైన శత్రుబాధలు ఉన్నవాళ్ళు శత్రుబాధల నుంచి బయటపడటానికి, శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి, దృష్టి దోషాలన్నీ పోగొట్టుకోవటానికి తడి మట్టిలో కొద్దిగా ఇనుప రజను కలిపి శివలింగంలాగా తయారు చేసుకొని దాన్ని పూజా మందిరంలో ఉంచి 22 రోజుల పాటు అభిషేకం చేసి పూజ చేసి ఆ తర్వాత పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి. ఇలా 22 రోజులు చేస్తే క్రమక్రమంగా శత్రువులందరూ కూడా మిత్రులుగా మారిపోతారు. శత్రు బాధలు, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అపమృత్యు దోషాలు లేకుండా ఉండటానికి, వాహన ప్రమాదాలు జరగకుండా ఉండటానికి తడి మట్టిలో కొన్ని నువ్వులు కలిపి శివలింగం తయారు చేసుకొని ఆ శివలింగానికి 7 రోజులు అభిషేకం చేసి పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి. అప్పుడు అపమృత్యు దోషాలు ఉండవు, వాహన ప్రమాదాలు జరగవు. ఈ ప్రత్యేకమైనటువంటి పార్థివ పదార్థ శివలింగాల అభిషేకం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే భూలాభము, గృహలాభము సిద్ధింపజేసుకోవాలంటే, సొంతింటి కల సాకారం చేసుకోవాలంటే పుష్పాలన్నీ ఒక శివలింగంలాగా ఏర్పాటు చేసి ఆ పుష్ప శివలింగం మీద నీళ్లు పోసి అభిషేకం చేయండి. అలా 4 సోమవారాలు చేస్తే క్రమక్రమంగా గృహయోగానికి సంబంధించిన అదృష్టం అనేది ప్రారంభమవుతుంది. అదేవిధంగా అపమృత్యు దోషాలు తొలగింపజేసుకోవటానికి గరిక పోసలు శివలింగంలాగా ఏర్పాటు చేసి దాని మీద నీళ్లు పోసి అభిషేకం చేసుకోవాలి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు రావాలంటే
గౌరవ మర్యాదలు పెరగాలంటే నవనీత శివలింగానికి పూజ చేయాలి. అంటే మీ పూజా మందిరంలో పీట మీద వెన్నతో ఒక శివలింగం ఆకారం గీసి దాని మీద పుష్పాలు ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఆ వెన్న శివలింగానికి పూజ చేస్తే, నవనీత శివలింగానికి పూజ చేస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇలా రకరకాలైనటువంటి పదార్థ శివలింగాలకు అభిషేకం చేయటం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే చాలా శక్తివంతమైనటువంటి పదార్థ శివలింగ అభిషేకాలలో దధిదుగ్ధ శివలింగ అభిషేకానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. పెరుగులో పాలు కలిపి దాన్ని ఒక వస్త్రంలో ఉంచి మూటగట్టి నీళ్లు తీసేసి ఆ మెత్తటి పదార్థాన్ని శివలింగంలాగా ఉంచి దానికి పుష్పాలతో పూజ చేసిన, దానికి అభిషేకం చేసిన సర్వ సంపదలు కలుగుతాయని, దీన్ని దధిదుగ్ధ శివలింగ పూజ అనే పేరుతో పిలుస్తారని కూడా శివమహాపురాణంలో చెప్పారు. కాబట్టి పదార్థ శివలింగాలలో పార్థివ పదార్థ శివలింగాలకు అభిషేకం చేసుకోండి, రకరకాలైన పదార్థ శివలింగాలను ఉంచి అభిషేకం చేసుకోండి. సమస్యను బట్టి చేసే శివాభిషేకం అన్ని రకాలైన సమస్యలు పోగొట్టి సమస్త శుభాలను కలిగింపజేస్తుంది. అలాగే గృహంలో నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలో, ఆ నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.